హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎంబి చైత్ర. ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఫ్రెండ్స్, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే మేము ఫిష్ కర్రీ చేయబోతున్నాం అన్నమాట. చేపల కర్రీ చేయబోతున్నాము. మేము ఈరోజు 1 కేజీ చేపలు తీసుకొచ్చాము ఫ్రెండ్స్. మార్కెట్కి వెళ్ళి కేజీ చేపలు తీసుకొచ్చి మేము వండబోతున్నాము. నీట్గా వాటర్తో బాగా కడగాలన్నమాట. 4-5 సార్లు నీట్గా వాటర్తో కడిగితే ఆ స్మెల్ అనేది పోయినాక వండుకోవాలన్నమాట. తర్వాత ఈ వాటర్తో కడిగి 4-5 సార్లు వాటర్తో కడిగినాక కొంచెం సాల్ట్ పసుపు వేసి కూడా కడిగితే నీసు స్మెల్ రాకుండా ఉండిద్ది అన్నమాట. కొంచెం సాల్ట్ కూడా కొంచెం సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసి కడిగేస్తే బాగా తిప్పేసి కడిగితే స్మెల్ రాకుండా ఉండడానికి మేము ఇలా చేస్తామన్నమాట. మీరు కూడా ఇలానే చేయండి. మీరు ఎలా చేస్తారో మాకు కామెంట్ చేయండి. మీరు ఏ విధంగా క్లీన్ చేసుకుంటారు. స్మెల్ రాకుండా ఉండడానికి సాల్ట్ పసుపు వేసి మేము ఇలా చేస్తామన్నమాట. ఇంకా ఆకు నువ్వు స్కూల్కి రాకు. అరే, డైలాగ్ బాగుందిరా నీ డైలాగు. ఇలా మొత్తం ముక్కలకి మొత్తం పట్టేటట్టు సాల్ట్ మొత్తం ముక్కలకి పట్టించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నీసు స్మెల్ రాకుండా ముక్కలకి సాల్ట్ అంతా పట్టించి కొంచెంసేపు ఆగి కడగాలన్నమాట. కడిగినాక ఫ్రెష్గా ఇలా ప్లేట్లో పెట్టుకున్నాము. ఇందులో మనము ఇంట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే బయట కొన్నది అంత టేస్ట్ ఉండదు. అప్పుడప్పుడు దంచి వేసింది కూరలో చాలా టేస్ట్ బాగుండిద్దని మేము అప్పటికప్పుడే దంచుకొని ఇలా చేసుకుంటాం అన్నమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, తర్వాత కారం కూడా వేసుకోవాలి. దాంట్లో తగినంతగా మనం వేసుకోవాలన్నమాట. కారం, పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ వేసేసి కలిపి ప్లేట్లో పెట్టుకుంటాం ఫ్రెండ్స్. మొత్తం కలిపి ప్లేట్లో పెట్టేసాము. ఈ ప్లేట్లో పెట్టినాక ఆయిల్ హీట్ ఎక్కి ఇప్పుడు ప్లేట్లో పెట్టాము. ఇదేమో చింతపండు అన్నమాట. కొంచెం బాయిల్ చేస్తే తొందరగా చింతపండు ఉడికిద్దని చెప్పేసి మేము అలా బాయిల్ చేసాము. ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటాలు, కొత్తిమీర ఇవన్నీ మిక్సీ చేసుకుంటాను ఫ్రెండ్స్. నేను ఈ విధంగానే చేసుకుంటాను. మిక్సీ చేసుకొని మనము వంట స్టార్ట్ చేయాలన్నమాట. ఇవన్నీ కూరగాయలన్నీ మిక్సీ చేసుకుంటాను నేను. ఇవన్నీ ఆనియన్స్, తర్వాత కొత్తిమీర కూడా వేసుకుంటాను. కొంచెం వేరుశనగలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. గ్రౌండ్ నట్స్ వేరుశనగలు వేస్తే కొంచెం టేస్ట్ బాగా వచ్చిద్దని మేము వేరుశనగలు వేసుకుంటాము. వేరుశనగ, కొత్తిమీర ఇవన్నీ వేసి మిక్సీ పడతాం అన్నమాట. ఈ మిక్సీ పట్టాక దీంట్లో ఇది వేసిన తర్వాత లాస్ట్లో టమాటాలు కూడా వేసి మిక్సీ పడతాము. మిక్సీ పట్టినాక తర్వాత అది మిక్సీలా వచ్చింది కదా, తర్వాత టమాటాలు కూడా వేసేసి మొత్తం మిక్సీ పట్టాక తాలింపు వేసుకోవాలన్నమాట. తాలింపులు ఇప్పుడు మేమేం చేస్తామంటే వెరైటీగా ఆయిల్ హీట్ ఎక్కాక మనం మ్యాగ్నేట్ చేసుకున్న చేప ముక్కల మీద పైనంతా ఆయిల్ వేడి ఆయిల్ వేస్తే ముక్కల్లో ఉన్న ఇవి మనం వీటిని ఫ్రై చేయం కదా ముక్కల్ని. అందుకని ఇవి మనం కలిపిన మసాలాన్ని బాగా మాడాలని కొంచెం పచ్చి స్మెల్ రాకుండా ఉండడానికి వాటి మీద ఆయిల్ పోస్తాం అనమాట. తర్వాత మేము మిక్సీ చేసుకున్న కూరగాయలన్నీ ఆయిల్లో ఫ్రై చేస్తాం అనమాట. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో కూడా వేయాలి కాబట్టి దీంట్లో వేసాము.
చేప ముక్కల మీద వేడి ఆయిల్ పోసి ఎందుకు పోస్తున్నాం అంటే ఇది పచ్చి స్మెల్ రాకుండా ఉండడానికి. ఇది అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి స్మెల్ పోతాయి కదా, అందుకని చేప ముక్కల మీద వేడి ఆయిల్ పోస్తే స్మెల్ రాదు, కూర అనేది టేస్ట్ వచ్చిందని మేము ఇలా చేస్తామన్నమాట. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పసుపు, సాల్ట్ ఇవన్నీ వేసాము. ఇవన్నీ వేసి బాగా ఫ్రై లాగా చేసేసి ఉడికి పచ్చి స్మెల్ వచ్చేదాకా మొత్తం ఇలా వండుకోవాలి. తర్వాత చింతపండు రసము తొందరగా చింతపండు నానాలంటే వేడి నీళ్ళు కొంతసేపు వాటర్లో పోసి గ్యాస్ మీద పెడితే చింతపండు తొందరగా నానిపోయిద్ది అనమాట. అందుకని మేము చింతపండు దాంట్లో వేస్తాము. ఇప్పుడు కారం కూడా వేస్తాను. ఇప్పుడు చింతపండు రసం వేసి కొంచెం సేపు ఇదేమో వాము అనమాట. వాము వేస్తే అనేది కూర బాగా మంచిగా ఉండిద్ది, స్మెల్ రాకుండా బాగుండిద్ది. వాము వేసినాక ముక్కలు వేసుకోవాలి. ముక్కలు వేసేసాం ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్కి కూర ఉడికితే ఇంకా తినేయడమే అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.